హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. ఇవాళ మనం నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిల్మ్గా రిలీజ్ అయిన మర్డర్ ముబారక్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా ఇది ఒక నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిల్మ్గా రిలీజ్ అయింది. దీంట్లో హిందీ మెయిన్ స్ట్రీమ్ ఆర్టిస్టులు చాలామంది ఈ ఫిల్మ్లో యాక్ట్ చేశారనమాట. ఆల్మోస్ట్ ఒక 7-8 మంది ఆర్టిస్టులు ఉన్నారు. పంకజ్ త్రిపాఠి గారు మెయిన్ లీడ్గా చేశారు ఈ సినిమా గురించి తెలుసుకునే ముందు ప్లీజ్ ఒకసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఢిల్లీలో ఒక క్లబ్, బ్రిటిషర్స్ కాలం నుండి ఆ క్లబ్బు ఆ ఊర్లో ఉన్న డబ్బున్న వాళ్ళందరూ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు హెరిడిటరీ లాగా తీసుకొని వాళ్ళ వంశపారంపర్యంగా ప్రతి ఇంటి నుంచి ఒకరు ఆ క్లబ్లో మెంబర్గానే కంటిన్యూ అవుతూ ఆ క్లబ్లోనే వాళ్ళ ఎంటర్టైన్మెంటు, ఆ క్లబ్బే వాళ్ళ ప్రపంచంగా బతికే ఒక 10 ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట. ఇలాంటి ఒక క్లబ్లో కొన్ని అనుకోని సంఘటనలో జిమ్ ట్రైనర్గా ఉండే అతను మర్డర్ చేయబడతాడు. ఈ మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే కారణాలు కనుక్కోవడానికి పంకజ్ త్రిపాఠి గారు ఏసీపీగా క్లబ్లోకి ఎంటర్ అవుతారనమాట. ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారంటే, పంకజ్ త్రిపాఠి గారు పోలీస్ ఆఫీసర్గా మెయిన్ లీడ్ చేస్తే సారా అలీ ఖాన్, విజయ్ వర్మ, అనిల్ కపూర్ గారి బ్రదర్ సంజయ్ కపూర్, డింపుల్ కపాడియా గారు, కరిష్మా కపూర్, అసలు ఎంతమంది ఆర్టిస్టులు అంటే అంతమంది ఆర్టిస్టులు ఉంటారు. అందరూ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. అసలు ఈ జిమ్ ట్రైనర్ని ఎందుకు చంపాల్సి వచ్చింది, ఎవరు చంపాల్సి వచ్చింది, అసలు ఈ జిమ్లో ఎందుకని విచిత్రమైన సంఘటనలన్నీ ఎదురవుతున్నాయి, బీట్రూట్ని ఆ వాచ్మెన్ ఎందుకు పెంచుతున్నాడు, ఇలా ఎన్ని ట్విస్టులు ఉంటాయంటే అన్ని ట్విస్టులు ఉంటాయి. ఫ్యామిలీ అంతా కూర్చొని తీసే సినిమా కాదు, కానీ అక్కడక్కడ కొంత అడల్ట్ కంటెంట్, అడల్ట్ డైలాగ్స్ ఉన్నా కానీ ఇదొక ఎక్స్ట్రాడినరీ వీకెండ్కి మీరందరూ ఎంటర్టైన్ అయ్యే ఒక థ్రిల్లింగ్ అండ్ ఫన్ ఉండే ఒక సినిమా అని చెప్పాలి. తెలుగులో నెట్ఫ్లిక్స్లో ఫ్రీగా అవైలబుల్ ఉంది. ప్రతి ఆర్టిస్టు ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. మెయిన్గా సారా అలీ ఖాన్, విజయ్ వర్మ, అనిల్ కపూర్ గారి బ్రదర్ సంజయ్ కపూర్ గారి క్యారెక్టరు మన తెలుగు సితార సినిమాలోని శరత్ బాబు గారి క్యారెక్టర్ రిజంబుల్ చేస్తాయి. ఆయన క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది నాకు. అన్ని క్యారెక్టర్స్ కంటే కూడా అతను చేసిన అండర్ ప్లే, మామూలుగా అతను చేసే ఆ ఓవర్, అంటే తను ఇంకా ఆ రాజులాగే నేను ఉన్నాను, నేను రాజవంశస్థుడిని అని చేసే అతని ఆ ఇదంతా కూడా ఎక్స్ట్రాడినరీగా ఆయన పర్ఫామ్ చేయటం. తర్వాత ఆయన క్యారెక్టర్ రివీల్ అయినప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన నిజంగా అవుట్ ఆఫ్ ది సిలబస్. పంకజ్ త్రిపాఠి గారి కోసం మనం ఈ సిరీస్ చూస్తే సంజయ్ కపూర్ గారి పర్ఫార్మెన్స్ నాకు చాలా నచ్చింది. కరిష్మా కపూర్ గారి క్యారెక్టర్ లెంత్ తక్కువ ఉన్నా కానీ ఆ ప్రతి క్యారెక్టర్కి కంక్లూషన్ ఇస్తాడు ఈ డైరెక్టర్. ఆ ప్రతి క్యారెక్టర్కి ఇచ్చే కంక్లూజన్లో కరిష్మా కపూర్ గారి పర్ఫార్మెన్స్, ఆమె క్యారెక్టర్కి ఇచ్చే కంక్లూజన్లో ఆవిడ చేసే పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. కెమెరా వర్క్ చాలా బాగుంది. డింపుల్ కపాడియా గారు ఈ ఏజ్లో అలాంటి ఒక క్యారెక్టర్ని ఒప్పుకొని, నేను ఆర్టిస్ట్, నేను ఇలాంటి క్యారెక్టర్ చేయగలను, నేను ఏదో స్ట్రేచర్ ఉన్న ఆర్టిస్ట్ని, నేను ఇలా చేయకూడదని కాకుండా నిజంగా ఆ హై లైఫ్ డబ్బున్న దానికి అలవాటు పడిపోయిన ఆ పెద్దోళ్ళు ఎలా ఉంటారు అనే క్యారెక్టర్ని ఆవిడ చాలా బాగా చేశారనమాట. విజయ్ వర్మ క్యారెక్టర్ కూడా ఇంతమంది మధ్య అసలు విజయ్ వర్మ చేయాల్సినంత పెద్ద క్యారెక్టర్ కాదండి, అయినా కానీ అతను ఆ క్యారెక్టర్ చేయటం వల్లే ఆ క్యారెక్టర్కి వెయిట్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే క్లైమాక్స్కి వచ్చే కంక్లూజన్కి అప్పుడు ఆ క్యారెక్టర్కి వచ్చే విలువ ఏందనేది మనకు అర్థం అవుతుంది అనమాట. ఇలా అన్ని క్యారెక్టర్స్తో మంచి ట్విస్ట్స్ అండ్ టర్న్స్తో ఒక 2 గంటల 10 నిమిషాలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. ఫన్తో ఉండే థ్రిల్ అనమాట. థ్రిల్లర్ సినిమా అనగానే సీరియస్గా చూసి ఏదో సీరియస్గా ఇదయ్యే సినిమాలా కాకుండా ఆ పోలీస్ క్యారెక్టర్తో చిన్న ఫన్ క్రియేట్ చేస్తూ, టెన్షన్ క్రియేట్ చేస్తూ, డిఫరెంట్ క్యారెక్టర్స్ని చూపిస్తూ నెట్ఫ్లిక్స్లో ఎక్స్ట్రాడినరీగా ఉంది. తెలుగులో అవైలబుల్ ఉంది. మీరందరూ మర్డర్ ముబారక్ సినిమాని చూసి మీ ఒపీనియన్స్ని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని సినిమా విషయాల కోసం, మరిన్ని రివ్యూస్ కోసం ఫాలో అవుతున్నానండి తాలింపు స్టూడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.